అరే చిన్నోడా, నానా. మొన్న బట్టలు కొనుక్కుంటానన్నావుగా, ఇదిగో 5,000. థ్యాంక్ యూ నానా. అరే పెద్దోడా, చెప్పండి నాన్న. ఇదిగో 10,000 నీ దగ్గరుంచు. సరే నాన్న. చిన్నోడా, నానా. రావు గారికి డబ్బులు అవసరమైనంట, వెళ్ళి ఇచ్చేసిరా. సరే నానా. అరే పెద్దోడా, నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే చిన్నోడా, ఆ డబ్బులిటు. ఈ డబ్బులు రావు గారికి ఇచ్చిరా. నానా, నేను నీ కొడుకునేనా లేదా ఎక్కడ దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నావా? అదేంట్రా అంత మాట అన్నావు? లేదంటే ఏంటి నాన్న, పొద్దున్న నాకు 5,000 ఇచ్చావు, వాడికేమో 10,000 ఇచ్చావు. ఇప్పుడు నా చేతిలో డబ్బులు లాక్కుని వాడికి ఇచ్చి పంపించావు. అందుకే డౌట్ వస్తుంది. అదా నీ డౌటు? నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు. ఎందుకు నానా? నువ్వు ఫోన్ చేసి చెప్పరా ముందు. హలో అన్నయ్య, నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు, నువ్వు తొందర రారా. అరే తమ్ముడు, నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? నాన్న ఎక్కడరా? నాన్నకి హాస్పిటల్ జాయిన్ చేశా. నా దగ్గర డబ్బు లేవు, అందుకే వచ్చానన్నా. డబ్బులా? నేను తీసుకొస్తా ఉండు. ఇదిగోరా, ఈ డబ్బు తీసుకుని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను ATM లో డబ్బులు తీసుకొస్తా. అరే పెద్దోడా, ఏం అవసరం లేదు. అదేంటి నాన్న, నువ్వు ఇక్కడ ఉన్నావు, హాస్పిటల్లో ఉన్నావు అని చెప్పాడు. అదేం లేదులే గాని, ఆ డబ్బులు ఎక్కడి నీకు? మీరు ఇచ్చిన డబ్బులే నాన్న, నేను ఖర్చు పెట్టకుండా దాచాను. అవునా? మరి నువ్వెంత దాచావురా? ఇప్పుడు అర్థమైందా వాడికి డబ్బులు ఎందుకు ఎక్కువ ఇస్తున్నానో? వాడు ఈ ఇంటికి పెద్ద కొడుకు, బాధ్యతల్ని తెలుసుకున్నాడు కాబట్టి వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తున్నా. నువ్వు ఇంకా చిన్నవాడివి, నీకు బాధ్యతలు తెలియదు కాబట్టి నీకెంత కావాలో అంత ఇస్తున్నా. అంతేగాని వాడెక్కువ నువ్వు తక్కువ అనేం లేదురా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. సారీ అన్న, నన్ను క్షమించు నాన్న, అపార్థం చేసుకున్నా. పర్లేదులే తమ్ముడు.